హాయ్ అండి, నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఒక అద్భుతమైన నోరూరించే నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే పొట్టేలు దబ్బ కూర. పొట్టేలు దబ్బ అనేది కేవలం రుచికరమైన వంట మాత్రమే కాదు, ఇది ఒక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా రక్తహీనత, ఎనిమియా ఉన్నవారికి ఇది ఒక దివ్య ఔషధం. ఇందులో ఐరన్ మరియు విటమిన్ B12 పుష్కలంగా ఉంటాయి. అయితే ఇది చాలా సున్నితమైన పార్ట్ కాబట్టి వండే ముందు దీన్ని శుభ్రం చేసే విధానం బట్టే కూర రుచిని ఇస్తుందన్నమాట. క్లీనింగ్ ప్రాసెస్ చూస్తే ఫస్ట్ దెబ్బ పైన ఒక పల్చని తెల్లటి రంగులో ఒక పొర ఉంటుందండి. అది ఒక చివరి నుండి ఆకుతో అయితే రాదు, వేలుతో చేత్తోనే మెల్లగా లాగితే ఆ పొర మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఈ పొరను తీయకపోతే కూర ఉడికిన తర్వాత రబ్బర్ లాగా సాగుతూ ఉంటుందన్నమాట. మనకు ఎక్కడైనా ఈ దెబ్బలో గడ్డకట్టిన రక్తం కనిపిస్తే మెల్లగా వేళ్లతో నొక్కి శుభ్రం చేయాలన్నమాట. మరీ గట్టిగా అయితే పిండకూడదు. ఫస్ట్ అయితే ఈ దెబ్బని వాటర్లో వేసుకొని మామూలుగా శుభ్రం చేసేసుకోవాలి. తర్వాత అది శుభ్రంగా వాటర్తో కడిగిన తర్వాత మనము ముక్కలుగా కోసుకోవచ్చు. మనకు కావలసినంత సైజులో ముక్కలు కోసుకోవాలి. మరీ చిన్నవిగా కోస్తే ఇవి వండేటప్పుడు ఉడుకుతుంది కదా, ఇవి అప్పుడు చాలా చిన్నదైపోతుంది అనమాట, కలిసిపోతుంది కూరలో. సో లాస్ట్ ఇలా ముక్కలు కట్ చేసిన తర్వాత మనం వేడిని గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి లేదంటే పసుపు అయినా వేయచ్చు. నేనైతే ఉప్పు వేసి దాన్ని బాగా శుభ్రం చేశాను అన్నమాట. ఆ ఉప్పు వేసి మనము అవి శుభ్రం చేసేటప్పుడు వాటర్ వేసి పిండాలన్నమాట. అంటే దాంట్లో లోపల ఏమైనా రక్తము అలాంటివి బ్లడ్ ఏమైనా గడ్డగట్టుంటే వచ్చేస్తుంది. సో మరీ అంటే గట్టిగా కాదు, మెల్లగా అనమాట కలుపుకోవాలి. ఇవి నేనైతే ఒక 3-4 సార్లు దాకా నేనైతే బాగా శుభ్రం చేశానండి. ఇలా చేయడం వల్ల అయితే మనకి నీచు వాసన అయితే పోతుందన్నమాట. ఇంకొక చిన్న చిట్కా ఏంటంటే ఈ దబ్బను ఎక్కువసేపు ఉడికించకూడదండి. ఎక్కువసేపు ఉడికిస్తే అది గట్టిగా మారిపోద్ది అనమాట, గట్టిగా అయిపోతుంది. మసాలాలు బాగా పట్టిన తర్వాత మనము ఒక 10-12 నిమిషాల్లో ఉడికిస్తే సరిపోతుంది అనమాట. ఈ వీడియోలో చూపించినట్టు మనము క్లీన్ చేసుకోవాలండి. మా అమ్మగారు అయితే ఈ విధంగా ఈ ప్రాసెస్లో క్లీన్ చేశారనమాట. దాని తర్వాత మా అమ్మగారు చేతనే అంతా వండిపించాను. ఇప్పుడైతే ఒకసారి క్లియర్ కట్గా అన్ని వీడియో ఒకసారి చూసేయండి, క్లీనింగ్ ప్రాసెస్ అంతా. మొత్తం ఒక దానికి మొత్తం వచ్చేసింది. ఇది రింగు ఇవన్నీ పైన ఉండేదంతా తీసేయాలి. చూసుకో మధ్య జాగ్రత్త. దాన్ని ఎలా కట్ చేసుకోవాలి మన ఇంకా ఇంకోటి కూడా ఇది ఇలాగే తీసుకోవాలన్నమాట. అది కూడా కట్ చేసి ఓకే. ఇది కూడా అలాగా పైన తోలు అవన్నీ తీసుకోవాలన్నమాట. లేయర్ లాగా ఉంటుంది కదా, అవి తీసేసుకోవాలన్నమాట కదా. అది ఇది కూడా సేమ్ అలాగే తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు అది పైపునే కట్ చేసుకోవాలన్నమాట. పైనంతా జవ్వ అవన్నీ తీసేయాలి. రింగ్స్ ఫుడ్ పైప్. ఓకే, తర్వాత ఇవి లంగ్స్. ఇలాగ ముక్కలు కట్ చేసుకోవాలా? ఏదో ముక్కలు మటన్ ముక్కలు, చికెన్ ముక్కలు లాగా అలాగా. ఓకే, కొంచెం క్లీన్ చేసేదే కష్టం, తినేది టేస్ట్గా ఉంటాయి. ఎంతైనా సాగదన్నమాట. మొత్తం అయితే ఇది అయింది కదా. రింగులు కొంచెం వాటర్ పోసి హాట్ వాటర్ వేయాలి. మరీ ఎక్కువ హాట్ వాటర్ కాకుండా నార్మల్గా కొద్దిగా వెచ్చగా ఉండే వాటర్తో పిసుకాలన్నమాట.
ఇంకో ఇలాగ హోల్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది అనమాట. అందుకనేసి అలా కొంచెం మెత్తగా అలా పిసికి పిసికి కడుగుతారు అనమాట. ఇలాగ ఒక 3 times 4 times బాగా శుభ్రం చేసుకోవాలన్నమాట. నాలుగవసారి ఉప్పు వేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలన్నమాట. వైట్గా వచ్చేసింది. ఉప్పు వేసినామనుకో శుభ్రంగా వచ్చేస్తాయి. మరి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఇవి ఎలా తయారు చేయాలి అనేది చూద్దామండి. ఫస్ట్ అయితే మనకి 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను అన్నమాట. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అలాగే మనకి మెయిన్గా ఆయిల్ కావాలండి. ఆయిల్ అయితే తీసుకున్నాను. తర్వాత ఉప్పు, కారం, పసుపొడి అండి. ఉప్పు, కారం, పసుపొడి, మసాలా అన్నమాట, మటన్ మసాలా అన్నమాట ఇది. ఫస్ట్ ఉల్లిపాయని కట్ చేసుకుందామండి. ఈ ఉల్లిపాయని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఈ దబ్బ కూర కోసం ముందుగా అయితే మనము ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి వేగాక మనం ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు బాగా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మన ఉల్లిపాయల్లో బాగా మగ్గాక మనం పొట్టేలు దబ్బని వేసేసుకోవాలన్నమాట. ఈ దబ్బ ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఈ ఉల్లిపాయ వీటిలో బాగా మగ్గాలన్నమాట. అలాగే మనం పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఈ పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి బాగా అది ఉడకనివ్వాలన్నమాట. కర్రీ ఒక 10 minutes. ఈ మూత పెట్టిన తర్వాత మనం అప్పుడప్పుడు ఒకసారి చూసుకుంటూ ఉండాలి. అలా నీరైతే దాని లోపల ఉన్న నీరైతే మనకి అలా వస్తుంది అనమాట. దానిలో ఉన్న వాటర్ అన్నీ ఇలా వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి బాగా నీరు ఇంకిపోవాలన్నమాట. తర్వాత మనం కారం వేసేసుకోవాలి.
తగినంత కారం వేసుకోవాలి. మనకు కావాల్సినంత కారం, మరీ ఎక్కువ స్పైసీ లేకుండా పిల్లలు తింటారు కదా. పిల్లలు తినే విధంగా కారం వేసుకుంటే సరిపోద్ది. కలర్ వచ్చేసి ఇలా కారం వేసిన తర్వాత మనం మూత పెట్టేసి జస్ట్ ఒక 10 మినిట్స్ వెంటే సరిపోద్దండి. కూర అయితే మనకి ఉడికిపోతుంది. ఇది కర్రీ కూడా నూనె కూడా పైకి తేరిపోయింది కదా. మసాలా పౌడర్, మటన్ మసాలా తీసుకొని మనం చల్లేసుకోవాలండి. ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకొని మనం ఇంకా సర్వ్ చేసేసుకోవాలి. అయిపోయింది.